హాయ్ అండి. తాటి ముంజలతో సమ్మర్ పెసలు జ్యూస్ చేసుకుంటున్నామండి. అలాగే అదే జ్యూస్‌తో కుల్ఫీ కూడా మనం తయారు చేసుకోవచ్చండి. దానికి కావాల్సిన ఐటెమ్స్ చూద్దామండి. తాటి ముంజలు, పంచదార, పాలు, ఐస్ క్యూబ్స్, పచ్చికోవా అండి. పచ్చికోవా, సబ్జాలు నానబెట్టుకోవాలండి. మిక్సీ జార్‌లో తాటి ముంజలు వేసుకున్నామండి. పచ్చికోవా వేసుకుంటున్నాము. కోవా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ కోవా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ ఈ కుల్ఫీకైనా, ఈ జ్యూస్‌కైనా కోవా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మన బాడీకి డ్రింక్ అనేది చాలా హీట్‌ని తగ్గిస్తుందండి. హీట్‌ని ఇస్తుంది. బాగా చలవ చేస్తుంది. అలాగే అందులో 2 స్పూన్స్ షుగర్ వేసుకొని, పాలు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకుంటున్నామండి. చేసుకొని అదంతా సబ్జాలు వేసుకొని ఆ గ్లాస్‌లో ఆ జ్యూస్ వేసుకుంటున్నామండి. జ్యూస్ చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ ట్రై చేసి చూడండి. చాలా చలవ చేస్తుందండి మెయిన్ ఈ డ్రింక్ అనేది. జ్యూస్ అనేది ఇదే జ్యూస్‌తో మళ్ళీ మనం మౌల్స్‌లో వేసుకొని అదేనండి కుల్ఫీ కూడా చేసుకోవచ్చు మనం. మౌల్స్‌లో వేస్తానండి. మౌల్స్‌లో వేసుకొని కుల్ఫీ కూడా చేసుకోవచ్చండి. అగో ఆ మౌల్స్‌లో వేసుకున్నానండి. అది ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలండి. అది అయ్యాక ఎంతో ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా మనకి చూడండి ఈ ఐస్ క్రీమ్ అదే కుల్ఫీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటది. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.